నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి అయితే మన తెలుగు క్రికెటర్. ఇప్పుడున్న క్రికెటర్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే తెలుగు వాళ్ళున్నారు. ఆ ఇద్దరిలో ఇతను కూడా ఒకడు. ఇప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి పేరు చాలా బాగా వినపడుతుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో మ్యాచ్ విన్నర్‌గా అయిపోయాడు. ఇంకా ఆస్ట్రేలియాకెళ్ళి ఆస్ట్రేలియా పైనే సెంచరీ కొట్టాడు. ఇప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి తెలుగు వాళ్ళ గౌరవంని కాపాడుతున్నాడు. అంటే మొన్నటి వరకు తెలుగు క్రికెటర్స్ లేరని చాలామందైతే ఎగతాళి చేశారు. సో, ఇప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి నోరు మూయిస్తున్నాడు. సో, ఈరోజు ఈ వీడియోలో నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. సో, టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే ఒక లైక్ వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో, టాపిక్ దగ్గరకొచ్చేస్తే నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి అయితే 2003లో పుట్టాడు. ఇతనైతే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పుట్టాడు. అంటే పుట్టింది, పెరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే. నితీష్ రెడ్డి అయితే తనకు 5 ఇయర్స్ ఉన్నప్పుడే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. అంటే చిన్నప్పుడు బ్యాట్ అనేది ఉండేది కాదు. సో, నితీష్ అయితే ప్లాస్టిక్ బ్యాట్‌తో ఆడేవాడు. చిన్నప్పుడైతే కొంతమంది సీనియర్స్ క్రికెట్ ఆడడం చూశాడు. సో, అప్పటినుంచి ఎలా అయినా సరే పెద్ద క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడు. సో, నితీష్ రెడ్డి అయితే వీడీసీఏ క్యాంప్‌లో జాయిన్ అయ్యాడు. కొంతమంది కోచ్‌లైతే ఇతనికైతే ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడైతే నితీష్ రెడ్డి కోసం వాళ్ళ ఫాదర్ అయితే చాలా కష్టపడ్డాడు. అంటే నితీష్ రెడ్డి చిన్నగున్నప్పుడు వాళ్ళ ఫాదర్‌కైతే జాబ్ వస్తుంది. అంటే నితీష్ రెడ్డి అయితే చిన్నగున్నప్పుడు వాళ్ళ ఫాదర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం నితీష్ రెడ్డి కోసం ఆ జాబ్‌ని వదిలేస్తాడు. తన జాబ్‌ని వదిలేసి నితీష్ రెడ్డి కోసం టైం అనేది కేటాయించేవాడు. ఇక్కడైతే వీళ్ళ ఫాదర్‌కి క్రెడిట్ ఇవ్వాలి. మీ అందరికీ ఎంఎస్‌కే ప్రసాద్ అంటే ఎవరో తెలుసు. ఎంఎస్‌కే ప్రసాద్ అయితే ఒకరోజు నితీష్ రెడ్డి బ్యాటింగ్‌ని చూశాడు. అంటే నితీష్ రెడ్డి బ్యాటింగ్‌ని ఇంకా బౌలింగ్‌ని అబ్జర్వ్ చేశాడు. సో, అప్పుడైతే ఎంఎస్‌కే ప్రసాద్ నితీష్ కుమార్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ అకాడమీలో జాయిన్ చేశాడు. సో, నితీష్ కుమార్ రెడ్డి అయితే ట్రైనింగ్ అనేది చాలా బాగా తీసుకున్నాడు. విజయ్ మర్చెంట్ ట్రోఫీ అని ఒకటుంటుంది. ఆ టోర్నమెంట్‌లో నితీష్ కుమార్ రెడ్డి అయితే చాలా బాగా ఆడాడు. ఇంకా 2021లో సీఎస్‌కే టీమ్ అయితే నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంది. తీసుకోవడం అంటే ఐపీఎల్ ఆక్షన్‌లో కొనలేదు. నితీష్ కుమార్ రెడ్డిని ఒక నెట్ బౌలర్‌గా తీసుకుంది. కానీ ఐపీఎల్‌లోకొచ్చింది మాత్రం 2023లో. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే నితీష్ రెడ్డిని తీసుకుంది. అయితే 2023లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే 2024 నుంచి నితీష్ రెడ్డికి బ్రేక్ త్రూ అనేది వచ్చింది. 2024లో ఒక ఆల్ రౌండర్‌గా చాలా బాగా ఆడాడు. 2024లో టోటల్‌గా 300 రన్స్ చేశాడు. అదే సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్‌ని గెలుచుకున్నాడు. సో, అప్పటినుంచి నితీష్ కుమార్ రెడ్డి అయితే సన్‌రైజర్స్ టీమ్‌లో ఒక రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌లా మారిపోయాడు. అదే సంవత్సరం మన ఇండియన్ టీమ్‌కి సెలెక్ట్ అయ్యాడు. ఆ సంవత్సరంలో మన ఇండియా తరపున టీ20 క్రికెట్, ఇంకా టెస్ట్ క్రికెట్ ఈ 2 కూడా ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ అయింది. అంటే అప్పటి వరకు నితీష్ కుమార్ రెడ్డి పేరు చాలా మందికైతే తెలీదు. కానీ ఎప్పుడైతే ఆస్ట్రేలియా పైన సెంచరీ కొట్టాడో అప్పటినుంచి తన పేరైతే మారుమోగింది. ఒక్కసారిగా నితీష్ కుమార్ రెడ్డి పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. ఆ రోజు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే చాలా ఏడ్చాడు. వాళ్ళ ఫాదర్ కష్టానికి ఫలితమైతే లభించింది. సో, ఇప్పుడైతే నితీష్ రెడ్డి ప్రతి ఫార్మాట్ కూడా ఆడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ కావచ్చు, వన్‌డే కావచ్చు, టీ20 కావచ్చు. ప్రతి ఫార్మాట్‌లో కూడా నితీష్ రెడ్డి అయితే ఉన్నాడు. సో, ఇప్పుడైతే నితీష్ రెడ్డి అయితే తెలుగు వాళ్ళ గౌరవంని కాపాడుతున్నాడు. చాలామంది ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయితే నితీష్ కుమార్ రెడ్డిని అడిగారు. మేము డబ్బులెక్కువ ఇస్తాం, మా టీంలోకి అయితే రమ్మని అడిగారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం లాయల్‌గా సన్‌రైజర్స్ టీమ్‌లో ఉన్నాడు. సో, ఇక్కడైతే నితీష్ రెడ్డి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే నితీష్ రెడ్డి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.